హాయ్ ఎవ్రీవన్. మనం ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు, ఒక స్పెసిఫిక్ కీవర్డ్ గాని, లేదా ఒక స్పెసిఫిక్ మెథడ్ గాని, ఏదైనా ఒకటి సెర్చ్ చేయాలంటే మనకి ఆహ్, ఫైండ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో, కంట్రోల్ ఎఫ్5 షార్ట్‌కట్ దానికి. సో, కంట్రోల్ ఎఫ్5 క్లిక్ చేస్తే మీకు ఆ ఫైండ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు సెర్చ్ చేసే కీవర్డ్ అనేది ఎన్ని డాక్యుమెంట్స్‌లో సెర్చ్ చేయాలి, ఎక్కడెక్కడ ఉన్నదనేది సెర్చ్ చేయాలనుకుంటే, సో, ఈ విండో అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ అలానే మనకి ఒక క్లాస్‌లో మెథడ్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఏందనేది డీటెయిల్స్ కోసం గూడా మనకి విజువల్ స్టూడియోలో కొంచెం బెటర్ లిస్ట్ ఔట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో, అలానే సొల్యూషన్ ఎక్స్‌ప్లోర్‌లో గూడా మనం సెర్చ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఒక మెథడ్‌కి సంబంధించిన డెఫినిషన్ విండో అనేది గూడా మనం ఈజీగా ఫైండ్ చేసి చూడొచ్చనమాట. సో, మనం విజువల్ స్టూడియోలోకెళ్ళి అది ఎలా వాడొచ్చనేది చూద్దాం. సో, ఫస్టొచ్చేసి మనకి కంట్రోల్ ఎఫ్5. సో, ఈ కంట్రోల్ ఎఫ్5 మనకి డే టు డే వర్క్‌లో, డైలీ వర్క్‌లో ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ నేను ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఏ డాక్యుమెంట్‌లో గూడా ఉండగూడదు అనుకుంటున్నాను. సో, ఒక వేరియబుల్ అనేది నేను యూనిక్‌గా డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ టైప్ ఆఫ్‌ది ఎక్కడన్నా ఉందా లేదా అనేది సెర్చ్ చేయాలనుకోండి. లేదా ఒక స్పెసిఫిక్ కీవర్డ్ లేదా ఒక స్పెసిఫిక్ మెథడ్ ఏదో ఒక ఫైల్‌లో ఉందనుకోండి. దాన్ని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ కంట్రోల్ ఎఫ్5. సో, కంట్రోల్ ఎఫ్5 క్లిక్ చేస్తే ఇక్కడ స్మాల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు మీకు కావాల్సిన కీవర్డ్ కావాల్సిన కీవర్డ్ అనేది టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. సో, ఆ నేమ్ ఇప్పుడు నేను నేమ్ అనేది సెర్చ్ చేస్తున్నాను. ఈ నేమ్ అనేది ఎక్కడెక్కడ ఉందో ఆ అన్ని ప్లేసుల్లో కూడా మనకి హైలైట్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేమ్ అనేది హైలైట్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ఫుల్ నేమ్ అనేది కూడా హైలైట్ అయింది. ఓన్లీ నేమ్ అనేది హైలైట్ అవ్వాలనుకుంటే ఆ స్పెసిఫిక్ వర్డ్ మాత్రమే హైలైట్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో, ఓన్లీ నేమ్ అనే పదం మాత్రం హైలైట్ అవుతుంది. ఇది మనం సెలెక్ట్ చేసినట్టయితే. సో, ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఓన్లీ నేను కరెంట్ డాక్యుమెంట్ మాత్రమే సెలెక్ట్ చేశాను. సపోజ్ ఈ నేమ్ అనేది వేరే డాక్యుమెంట్స్‌లో గూడా ఉందో లేదో చెక్ చేయాలనుకోండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, మీరు కరెంట్ డాక్యుమెంట్‌లో చూడాలా? లేదంటే ఆల్ డాక్యుమెంట్స్‌లో చూడాలా? లేదంటే ఎంటైర్ సొల్యూషన్‌లో చూడాలా? కరెంట్ ప్రాజెక్ట్‌లో చూడాలా? సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్‌ని బట్టి ఆ డాక్యుమెంట్స్‌లో చూడటం జరుగుద్దనమాట. సపోజ్ నేను ఎంటైర్ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ నేమ్ అనేది నేను సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ నేను నెక్స్ట్ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ వన్ బై వన్ దాన్ని వెళ్తూ ఉంటుంది. లేదనుకో లేదనుకోండి ఒకేసారి మీరు దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయని అన్నీ చూడాలి. సో, ఫైండ్ ఆల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఆ నేమ్ అనేది ఎన్ని ఫైల్స్‌లో ఉంది, ఎక్కడెక్కడ ఉందన్నదంతా గూడా ఇక్కడ మనకి లిస్ట్‌లో ఇక్కడ విండోలో కనపడుతుందనమాట. చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్‌లో మనకి నేమ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ కొన్ని లైబ్రరీస్‌లో యూజ్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్ క్లాస్‌లో గూడా యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ విధంగా ఒక కీవర్డ్‌ని మనం ఈజీగా ఫైండ్ ఔట్ అయితే చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ మనం దాన్ని రీప్లేస్ గూడా చేయొచ్చు. సో, ఇక్కడ మనం వన్ సెకండ్. ఈడ మనం ఎంటైర్ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ ఓన్లీ మీరు కరెంట్ డాక్యుమెంట్‌లో మాత్రమే సెర్చ్ చేయాలనుకుంటే, ఇక్కడ కరెంట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఫైండ్ ఆల్ క్లిక్ చేసినట్టయితే, ఆ డాక్యుమెంట్స్‌లో ఎక్కడెక్కడ ఉన్నదనేదంతా గూడా ఇక్కడ చూపిస్తుందనమాట. సో, సపోజ్ మీరు ఇక్కడ ఈ స్పెసిఫిక్ మెథడ్‌లో మనకి నేమ్ అలా ఉండకూడదు. వేరేది ఏదన్నా రీప్లేస్ చేయాలనుకోండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా మీకు ఆ మెథడ్ అనేది హైలైట్ అవుతుంది. ఆడ కర్సర్ అనేది హైలైట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కావాలంటే దాన్ని రీనేమ్ జేసుకోవచ్చు. మోడిఫై జేసుకోవచ్చనమాట. సో, రీనేమ్ అనేది కొత్త నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదనుకోండి అట్ ది సేమ్ టైమ్ మీకు సో, ఫైండ్ నెక్స్ట్ అంటే మీకు వన్ బై వన్ చెక్ చేసుకుంటూ పోతుంది. మీరిక్కడ యారో బటన్ క్లిక్ చేసినా సరిపోతుంది. సో, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏందంటే ఫైండ్ ఆల్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కేటగరీని బట్టి అన్నీ ఎక్కడెక్కడ ఆ కీవర్డ్ ఉందో అన్నీ గూడా హైలైట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో రీప్లేస్. సో, నేను సపోజ్ నేమ్ అనే దానికి బదులు కస్టమర్ నేమ్ అనేది వాడాలనుకుంటున్నాను. సో, నేమ్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్‌లో నేను కస్టమర్ నేమ్ అనేది వాడాలనుకుంటున్నాను. కస్టమర్ నేమ్.
సో, నేమ్‌ని కస్టమర్ నేమ్‌తో నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో, ఈ విధంగా మనం రీప్లేస్ చేయొచ్చనమాట. సో, ఇక్కడున్నాయి చూడండి 2 ఉన్నాయి. సో, రీప్లేస్ నెక్స్ట్ అండ్ రీప్లేస్ ఆల్. సో, రీప్లేస్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఏదైతే ఫస్ట్ హైలైట్ అయ్యిందో అది ఫస్టు రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేసామనుకోండి నేమ్ అని ఉన్న అన్ని కీవర్డ్స్ కూడా రీప్లేస్ అవుతాయి. సో, ఇక్కడ కరెంట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఈ డాక్యుమెంట్‌లో రీప్లేస్ అవుతాయి. ఎంటైర్ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇది రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేశారనుకోండి ఈ ఎంటైర్ సొల్యూషన్‌లో ఎక్కడెక్కడైతే నేమ్ అనే కీవర్డ్ ఉందో అయన్నీ గూడా మీరిక్కడ ఇచ్చిన నేమ్‌తో రీప్లేస్ అవుతుందనమాట. సో, మనం సెక్యూరిటీ పర్పస్ ఓన్లీ కరెంట్ డాక్యుమెంట్ ఒక్కటి రీప్లేస్ చేద్దాం. సో, ఇక్కడ నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేశాననుకోండి ఓన్లీ వన్ బై వన్ రీప్లేస్ అవ్వుకుంటూ పోతుంది. చూడండి ఎన్ని రీప్లేస్ అవ్వుకుంటూ పోతున్నాయి. సో, ఈ విధంగా రీప్లేస్ అవుతున్నాయనమాట. సో, దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చేంజెస్ అన్ని రీవోక్ చేద్దాం. సో, నేను యథావిధి స్థానానికొచ్చాను. ఇప్పుడు ఒకేసారి అన్నీ రీప్లేస్ అవ్వాలనుకోండి, రీప్లేస్ ఆల్ క్లిక్ చేసినట్టయితే, ఈ డాక్యుమెంట్‌లో ఉన్న అన్ని నేమ్ అనే కీవర్డ్స్ అనేవి కస్టమర్ నేమ్‌తో రీప్లేస్ అయిపోతాయనమాట. సో, మీకు డైలీ వర్క్‌లో ఏందంటే, మీరు ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేశారు. బట్ ఆ నేమ్ అనేది ప్రాపర్‌గా లేదు. మీరు చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ విండో అనేది మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, డే టు డే డెవలప్‌మెంట్ వర్క్‌లో ఇది మీకు చాలా బాగా యూజ్ అయ్యే విండో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ మీరు ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆ స్పెసిఫిక్ విండో లేదంటే ఎంటైర్ సొల్యూషన్ రీప్లేస్ చేయొచ్చు. సో, దీనికి సంబంధించి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేముంది క్లాసెస్. సో, మెథడ్స్ గాని, క్లాసెస్ గాని, ఈ లైబ్రరీస్ గాని వీటిని ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది మనకి చూద్దాం. సో, మనకి విజువల్ స్టూడియో ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఒక క్లాస్‌లో ఉన్నాం. ఈ క్లాసు సో, ఈ క్లాస్ ఖచ్చితంగా ఒక నేమ్ స్పేస్ కిందైతే ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే ఈ క్లాస్‌లో ఏం మెథడ్స్ ఉన్నాయనేది చూడొచ్చు. నేను కంట్రీ మేనేజర్ అనే క్లాస్ అనేది సెలెక్ట్ చేశాను. ఈ క్లాస్‌లో ఏం మెథడ్స్ ఉన్నాయనంతా గూడా ఇక్కడ చూడొచ్చనమాట. సపోజ్ మీదొక పెద్ద క్లాస్ అనుకోండి. అందులో ఒక 30 మెథడ్స్ ఉన్నప్పుడు, అందులో ఏం మెథడ్స్ ఉన్నాయనేది అంతా కూడా ఇక్కడ లిస్ట్ ఒస్తుంది. మీకు కావాల్సిన మెథడ్ మీద క్లిక్ చేసినప్పుడు, ఆ మెథడ్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుందనమాట. ఆ మెథడ్ అనేది హైలైట్ అవుతుంది. అక్కడ మీరు డైరెక్ట్‌గా వర్క్ చేయొచ్చు. సో, ఇక్కడి నుంచి మీరు ఈజీగా మీకు కావాల్సిన మెథడ్ అనేది పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మీకు ఇదే నేమ్ స్పేస్‌లో మీకు క్లాసెస్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. సపోజ్ మల్టిపుల్ క్లాస్ ఒక 10 క్లాసెస్ లేదా 30 క్లాసెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడి నుంచి మీకు కావాల్సిన క్లాస్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆ క్లాస్ నేమ్ ఇక్కడ మీరు కంట్రోల్ F5 కొట్టి సెర్చ్ చేసినా గాని మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, దానికంటే కూడా మీరు క్లాస్ ఫిల్టర్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కావాల్సిన క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లాస్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చనమాట. సో, ఈ విధంగా క్లాస్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ స్పేస్. సో, నేమ్ స్పేస్ అనేది ఇక్కడ మనం ప్రెజెంట్ ఓన్లీ సింగిల్ నేమ్ స్పేస్‌లో ఉన్నాం కాబట్టి, ఈ ఫైల్‌లో ఓన్లీ ఒకే నేమ్ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే చూపిస్తుంది. సపోజ్ ఇదే ఫైల్‌లో మనం మల్టిపుల్ నేమ్ స్పేసెస్ అయితే యూజ్ చేసామనుకోండి, అవి కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో చూపిస్తాయన్నమాట. సో, ఈ విధంగా మనం మన డైలీ వర్క్‌లో ఏదైనా మెథడ్‌కి మనం జనరల్‌గా అయితే మెథడ్స్ ఎక్కువగా ఫిల్టర్ ఔట్ చేయడానికి ట్రై చేస్తుంటాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మెథడ్స్ ఉన్నప్పుడు ఆ స్పెసిఫిక్ మెథడ్‌కెళ్ళడానికి ఇక్కడ చూసుకొని పిక్ చేసుకుంటాం. సమ్ టైమ్ ఏందంటే మనం సేమ్ మెథడ్ నేమ్ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్‌లో మనం సేమ్ మెథడ్ నేమ్ అనేది వాడుతుంటాం. బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. మనం ఇక్కడ కంట్రోల్ F5 సెర్చ్ చేసినప్పుడు అదే నేమ్ మీద మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం నావిగేట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. దానికంటే గూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసామనుకోండి. ఆ మెథడ్ నేమ్ ఉంటుంది. దాంట్లో ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ ఉంటాయి. సో, మీకు కావాల్సిన మెథడ్ అనేది సింపుల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, మీ డైలీ వర్క్‌లో ఇది గూడా ఒకటి బాగా యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి సెర్చ్ ఫీచర్ అండ్ సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్. సో, సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్‌లో సపోజ్ ఇది సింపుల్ ప్రాజెక్ట్ కాబట్టి మనకిక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కనపడుతున్నాయి. సపోజ్ ఇది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఎక్కువ మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, ఫైల్స్ కూడా చాలా ఎక్కువుండే అవకాశం ఉంటుంది. సో, అట్లాంటప్పుడు ఆ స్పెసిఫిక్ ఫైల్ ఏదన్నా క్లాస్ గాని, ఏదన్నా ఫైల్ గాని మీరు సెర్చ్ చేయాలనుకోండి, ఇక్కడ హోమ్ అని మీకు కావాల్సిన ఫైల్ నేమ్ సెర్చ్ చేసినట్టయితే, ఆ ఫైల్ నేము ఎక్కడెక్కడ ఉన్నాదనేదంతా కూడా చూపిస్తుంది. సో, మీరు సెర్చ్ చేసే కీవర్డ్‌ని బట్టి ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయన్నమాట. సో, ఈ విధంగా మీకు సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్‌లో ఈ సెర్చ్ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది గూడా మీకు డైలీ వర్క్‌లో బాగా యూజ్ అవుతుంది. కొంచెం పెద్ద ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడైతే ఈ ఫీచర్స్ చాలా బాగా వర్క్ అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఎఫ్‌టోల్ గో టు కోడ్ డెఫినిషన్ అనమాట. సపోజ్ మనకి ఇది గూడా మనకి డే టు డే వర్క్‌లో ఏందంటే, ఈ ఎఫ్‌టోల్ మనం షార్ట్‌కట్ వచ్చేసి ఎఫ్‌టోల్ వాడుతుంటాం. లేదంటే కోడ్ డెఫినిషన్. సపోజ్ ఇదొక మెథడ్ ఉంది. నేనిక్కడ ఈ మెథడ్ ఏందంటే, ఫుల్ నేమ్ అనేది గెట్ చేయడానికి వాడుతున్నాను. బట్ ఈ మెథడ్ అనేది డెఫినిషన్ ఎలా ఉంది? దీంట్లో లాజిక్ ఎలా ప్రొవైడ్ చేశారనేది చూడాలనుకోండి. మనం ఏం చేస్తాం, దీనికి షార్ట్‌కట్ వచ్చేసి F12 క్లిక్ చేస్తాం. F12 క్లిక్ చేసినట్టయితే మనం డైరెక్ట్‌గా ఆ మెథడ్‌కైతే ఎళ్ళిపోవచ్చనమాట. ఆ మెథడ్‌లో ఉన్న డెఫినిషన్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ది సేమ్ టైమ్ మనం F12కి బదులు దాని మీద రైట్ క్లిక్ చేసి గో టు డెఫినిషన్ అని క్లిక్ చేసినా గాని డైరెక్ట్‌గా మనం ఆ మెథడ్‌కైతే ఎళ్ళొచ్చనమాట. నాట్ ఓన్లీ థిస్ మనకి ఈ క్లాస్ ఉందనుకోండి. ఇక్కడ క్లాస్ అనేది యూజ్ చేసాం లిస్టు. ఈ క్లాస్‌కి సంబంధించిన డెఫినిషన్ కావాలనుకోండి. దాని మీద F12 క్లిక్ చేస్తే ఆ క్లాస్‌కైతే ఎళ్ళిపోవచ్చనమాట. సో, ఈ విధంగా మనకి ఈ గో టు ద F12 అనేది మీకు రెగ్యులర్ వర్క్‌లో బాగా యూజ్ అవుతుంది. సో, ఇదొక బెటర్ ఫీచర్ అని చెప్పొచ్చనమాట. సో, దీనికి సంబంధించి మనకి ఒక డెడికేటెడ్ విండో గూడా ఉంది. మనకి సపోజ్ వ్యూస్‌లోకెళ్ళినట్టయితే ఇక్కడ మనకి కోడ్ డెఫినిషన్ విండో ఉంది. సో, మీకు కావలసిన మెథడ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన డెఫినిషన్ అయితే ఇక్కడ కనపడుతుందనమాట. సో, ఇక్కడ మీకు ఓన్లీ మెథడ్ కాలింగ్ మాత్రమే ఉంది గదా! దాని డెఫినిషన్ అనేది కింద విండోలో కనపడుతుంది. సో, ఈ విధంగా మీకు ఒక విండో గూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విజువల్ స్టూడియోలో. సో, సెర్చ్ అండ్ ఫైండ్ టాపిక్‌కి సంబంధించి దీస్ ఆర్ ది మెయిన్ డీటెయిల్స్ గైస్. సో, ఇంకా ఏమన్నా ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ బాక్స్‌లో గాని ప్రొవైడ్ చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.